నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. అమరావతి యొక్క ప్రాముఖ్యత, విశిష్టత, అసలు అక్కడున్న పచ్చదనం ఇదంతా కూడా అమెరికా వరకు పాకింది. ది న్యూయార్క్ టైమ్స్లో దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ని రిలీజ్ చేశారు. సో అందులో అసలు ఏం చెప్తున్నారు అనేది తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. ది న్యూయార్క్ టైమ్స్ లో అమరావతి మీద ఒక ఆర్టికల్ వచ్చింది. అందులో అనేకమైన అంశాలు పొందుపరిచారు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏం రాశారు? ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్లో ఆర్టికల్స్ రాయటం అంటే అదేదో మనకు కనిపిస్తున్నటువంటి పత్రికలు లేదంటే మనకు కనిపిస్తున్నటువంటి టీవీ ఛానల్స్లో టెలికాస్ట్ చేసినట్టు మనం అంచనా కట్టలేం. కారణం ఏంటంటే న్యూయార్క్ టైమ్స్కి సంబంధించినటువంటి పత్రికలో న్యూస్ వచ్చిందంటే దాని మీద స్టడీ చేసి ఆ తర్వాతనే రాస్తారు. అమెరికాకి సంబంధించిన న్యూయార్క్ టైమ్స్, ఆ న్యూయార్క్ టైమ్స్ ప్రతినిధులు అమరావతికి వచ్చి అమరావతిలో గ్రౌండ్ లెవెల్లో మొత్తం అబ్జర్వ్ చేసి ఆ ప్లానింగ్ అంతా తీసుకొని వాళ్ళు ఆశ్చర్యపోయి వాళ్ళు రియాక్ట్ అయ్యి రాసినటువంటి కథనం అది, న్యూస్. అది న్యూయార్క్ టైమ్స్లో వచ్చింది. అంటే ఖండాంతరాలు దాటి వెళ్ళిపోయింది అమరావతి యొక్క ప్రాముఖ్యత అనేది. ఎందుకు రాశారు వాళ్ళు, ఎందుకు రాయాల్సి వచ్చింది? ప్రపంచంలో చాలా రాజధానులు ఉన్నాయి కదా, భారతదేశంలో కూడా రాజధానులు ఉన్నాయి కదా అనేక రాష్ట్రాలకి. ఇప్పుడు లేటెస్ట్గా మనం రాజధాని తీసుకుంటే మిగతా రాష్ట్రాలకి పాత రాజధానులు అనుకున్నాం. ఇప్పుడు మనకి ఛత్తీస్గఢ్ రాజధాని ఉంది, రాయ్పూర్. సో అది చాలా మంచి రాజధాని అంటారు. అలాగే చండీగఢ్ అది ఒకటి ఉంది, అది చాలా పరిశుభ్రత ఇది అంటారు. సో ఇట్లా ఒక్కో దానికి ఒక్కో ప్రాసెస్ ఉంది. అయినా కానీ న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ఆ టైం వెళ్ళలేదుగా. పైగా ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి, ఆ దేశాల్లో అనేక రాష్ట్రాలు ఉంటాయి, ఆ రాష్ట్రాలకి రాజధానులు ఉంటాయి. మరి అమరావతి గురించి న్యూయార్క్ టైమ్స్ ఎందుకు రాసింది? ఎందుకనంటే ప్రత్యేకత ఉంది కాబట్టి. ఆ ప్రత్యేకతను ఎవరు తీసుకొచ్చారు? చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క విజన్ తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చిందంటే లండన్కు సంబంధించినటువంటి ఆర్కిటెక్ట్ పోస్టర్, ఆయన పేరు పోస్టర్, నార్మల్ పోస్టర్ అంటారు. ఓకే, ఆయన ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఆర్కిటెక్ట్. ఆయన ఇచ్చినటువంటి డిజైన్ ప్రకారం నిర్మిస్తున్నటువంటి రాజధాని అమరావతి. అది కూడా గ్రిడ్ తరహా రాజధాని నిర్మిస్తున్నారు. ప్లస్ 60% మొత్తం విస్తీర్ణంలో 60% గ్రీనరీ, వాటరు, గ్రీనరీ, ప్లస్ 3000 కిలోమీటర్లు సైక్లింగ్ చేసేటువంటి ఏర్పాట్లు, దాదాపు 15 నుంచి 16,000 మంది ఉద్యోగులు పనిచేసేటువంటి భవనాలు, ఇవన్నీ ఆయన ఇచ్చినటువంటి డిజైన్, బ్రిటిష్ సంబంధించినటువంటి ఆయన ఇచ్చినటువంటి డిజైన్ దాని ప్రకారం దీన్ని నిర్మిస్తున్నారు. అందుకే ఆ న్యూయార్క్ టైమ్స్కి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఆశ్చర్యపోయి నార్మల్ పోస్టర్ ఇచ్చినటువంటి డిజైన్ చూసిన తర్వాత ఆర్టికల్ ఇవ్వకుండా ఉండలేకపోయారు, స్టడీ చేశారు కాబట్టి. న్యూయార్క్ టైమ్స్లో రావటం అంటే మామూలు విషయం కాదు. అమరావతి ఖండాంతరాలు దాని ఖ్యాతి వెళ్ళిపోయిందని చెప్పేసి అనుకోవాలి. న్యూయార్క్ టైమ్స్లో కథనం వచ్చింది కాబట్టి. ఇప్పుడు దాన్ని మొత్తం నిర్మాణం, ఎన్ని టవర్లు కడుతున్నారు, సీఎం ఎక్కడుంటారు, ఇవన్నీ అసెంబ్లీ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ డిజైన్తో సహా వాళ్ళు రాశారు. రాసి అమరావతి రాబోయేటువంటి రోజుల్లో అద్భుతమైనటువంటి నగరంగా ఉండబోతుంది అని చెప్పి న్యూయార్క్ టైమ్స్లో రాశారు. అంటే ఏంటి, నిర్మాణ దశలో ఉన్నటువంటి అమరావతి రాజధాని మీద న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేసిందని అంటే పూర్తి నిర్మాణం అయితే ప్రపంచంలో నెంబర్ 1 రాజధాని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, దానికి దగ్గరగా ఖచ్చితంగా అడుగులు పడుతున్నట్టు అనుకోవాలి కదా మనం. ఆయన చెప్తున్నారు కదా, మొదటి విడత రాజధాని నిర్మాణం 2028కి అయిపోతుంది, 2047 నెంబర్ 1 రాజధాని ప్రపంచంలోనే అమరావతి అవుతుంది చెప్తున్నారు కదా. నెంబర్ 1 కంట్రీ భారతదేశం అవుతుంది. భారతదేశానికి నెంబర్ 1 గ్రోత్ ఇంజన్ ఉండేటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుందంటే అమరావతి నుంచి వస్తుంది అని చెప్తున్నారు. ఆయన చెప్పినప్పుడు చాలామంది ఇది అతిశయోక్తి అని చెప్పేసి అంటారు. మొన్న నా మిత్రుడు, నా కొలీగ్ ఒకప్పుడు
అతను సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ పత్రికలో పనిచేశారు. ఆ తర్వాత వెబ్సైట్ ఒకటి పెట్టుకున్నారు. ఆ వెబ్సైట్లో రాశారు, చంద్రబాబు నాయుడు గారు వర్చువల్గా వెంకటేశ్వర స్వామితో రోజు మాట్లాడతారంట, అంత శక్తి ఉంది. ఆ శక్తితోటి నేను చెప్తున్నాను, అమరావతి రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచంలోనే ఒక పెద్ద వెలుగుగా మారిపోతుంది, ప్రపంచంలో గుర్తింపు పడుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు అని చెప్పి ఆయన రాస్తూ కొంచెం పిచ్చెక్కువైంది అన్న పదం రాశారు. పిచ్చెక్కువైంది అని చెప్పి రాశాడు ఆయన. సో నేను చదివా, ఎందుకంటే నా కొలీగే ఒకప్పుడు సీనియర్ జర్నలిస్ట్, ఏదో తేడా ఉంది, పిచ్చెక్కినట్టుంది అన్నట్టుగా రాశాడు అతను. ఆ పదం ఉపయోగించాడు, పిచ్చెక్కింది అన్నట్టుగా. వర్చువల్గా వెంకటేశ్వర మాట్లాడతాను అని చెప్పి ఈయన అన్నట్టు ప్రస్తావించారు దాంట్లో. సో చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు తోటి ఆయన వెంకటేశ్వర స్వామి ప్రసన్నతను పొందుతారు, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వర్చువల్గా వెళ్ళి దర్శనం చేసుకుంటారు అని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో అన్నట్టు ఆయన ప్రస్తావించాడు. సరే, అది సాధ్యం కాదా అని అంటే, అది తెలిసినటువంటి వాళ్ళకి సాధ్యం అని చెప్పి అనుకుంటుంది, తెలియనటువంటి వాళ్ళకి సాధ్యం కాదు, ఆయన రాసినట్టు పిచ్చెక్కింది అనుకుంటారు. కానీ మనకి జనరల్గా ఏంటి, మనకు తెలియదు, మనకు అనుభవం లేనప్పుడు మనం ఏమంటాం, అలానే అంటాం. ఒకప్పుడు ఐన్స్టీన్ ఏమన్నాం మనం, చెట్టు కింద కూర్చొని పిచ్చోడు అనుకున్నాం, అంతే. సో వర్చువల్గా అని అంటే ఏంటి, ఒక విజువలైజ్ చేసుకోవటం, అంతే కదా. వర్చువల్ అంటే విజువలైజ్ చేసుకోవటం కదా. వర్చువల్ అంటే మనకు తెలిసినటువంటి వర్చువల్ ఏంటి, అందరూ నెట్వర్క్ కనెక్ట్ అయ్యి అందరూ మాట్లాడుకోవటం, గ్రూప్గా మనం మాట్లాడుకోవడం, జూమ్ కాల్ అటు మాట్లాడుకోవడం, అదే కదా మనకు తెలిసినటువంటి వర్చువల్. కానీ ఒక స్టేజ్లో యోగా చేసి ఒక స్టేజీకి వెళ్ళినటువంటి వాళ్ళు వర్చువల్గా అన్నిటినీ వాళ్ళ కళ్ళ ముందు సాక్షాత్కరించుకుంటారు. ఇది ఎవరైనా సరే కొంచెం యోగా పై స్టేజ్లో యోగా చేసిన వాళ్ళకి తెలుస్తుంది డెఫినెట్గా. వర్చువల్గా దర్శనం చేసుకుంటారంటే అర్థం ఏంటి, విజువలైజ్ చేసుకుంటారు అని. ఇప్పుడు మనకు కూడా మనం ఎక్కడికైనా టెంపుల్కి వెళ్తే మనం విజువలైజ్ చేసుకుంటే కొన్ని రోజులు మనకు సాక్షాత్కారం అవుతుంది కదా, విజువలైజ్ చేసుకోవటం వర్చువల్ అంటే. ఆయన అట్లా రాశాడు. సో అలా నేను చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి ఇప్పుడు ఇలా చెప్తుంటే ఖండించే వాళ్ళు ఉన్నారు. అయితే గతంలో మాదిరిగా ఖండిస్తే ఇప్పుడు జనాలు ఖండించే వాళ్ళు తప్పుపడుతున్నారు. కారణం ఏంటంటే, అప్పుడు సైబరాబాద్ గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఇట్నే నవ్వారు, కంప్యూటర్ కూడి పెడుతుందా ఇలా మాట్లాడారు. ప్రపంచ జీతగాడు చంద్రబాబు నాయుడు, ఆయన ఇండియాలో కాబట్టి బతకనిచ్చారు, జపాన్లో అయితే కాల్ చేసేవాళ్ళు, ఇట్లాంటి మాటలు చాలా మాట్లాడారు అప్పట్లో చంద్రబాబు గారి గురించి. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళే ఇక్కడ పొగుడుతున్నారు. ఎందుకు, ఎకరం కోట్లు వచ్చినాయి కాబట్టి ఎంజాయ్ చేస్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు సైబరాబాద్ కళ్ళెదురు గత 20 సంవత్సరాల నుంచి ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు కాబట్టి, తెలుగు ప్రజలందరికీ. అక్కడ అమరావతి గురించి కనుక ఆయన చెప్పేది కనుక నమ్మకపోతే, నమ్మనటువంటి వాళ్ళని ఇప్పుడు నిలదీసే పరిస్థితి ప్రజలు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో 2047 అనేది, ఆ 2047కి వరల్డ్ నెంబర్ 1 రాజధాని అవుతుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఎలా అవుతుంది అని అంటే, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు, వాటిలో ప్రధానమైంది ఏంటి, అక్కడ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేదని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అక్కడ అమరావతి రాజధానిలో. టెక్నాలజీకి, ప్రపంచంలోనే టెక్నాలజీకి ఒక కేంద్రం కాబోతుంది. సిలికాన్ వ్యాలీ అనేది అమెరికాలో ఒక ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రాంతం. ఆ సిలికాన్ వ్యాలీని ప్రపంచంలోనే ఒక స్పెషల్ ఐడెంటిటీ కింద ఉంటుంది దానికి. అలాంటి ఐడెంటిఫికేషన్ రాబోయే రోజుల్లో క్వాంటమ్ వ్యాలీ అమరావతి కాబోతుందని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి అడుగులు, ఫౌండేషన్స్ పడ్డాయి క్వాంటమ్ వ్యాలీకి. అందుకే ఆయన చెప్తున్నారు, క్వాంటమ్ వ్యాలీ అవుతుంది, ప్రపంచంలో నెంబర్ 1 అవుతుంది, టెక్నాలజీ కేంద్రం అవుతుంది, అమరావతి అత్యంత అద్భుతమైన బ్యూటిఫుల్ రాజధాని అవుతుంది అని చెప్పారు. ఇవన్నీ పరిశీలించిన తర్వాత క్షేత్రస్థాయిలో న్యూయార్క్ టైమ్స్ కూడా అదే రాసింది. రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచంలోనే నెంబర్ 1 రాజధానిగా అమరావతి వెలుగొందబోతుందని చెప్పి న్యూయార్క్ టైమ్స్లో కథనం వచ్చిందని అంటే, అది ఆంధ్రప్రదేశ్కి, ఆ రాష్ట్రానికి, అమరావతి రాజధానికి ఖచ్చితంగా ప్రపంచంలో ఐడెంటిఫికేషన్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే తీసుకొచ్చారని చెప్పి చెప్పడంలో మనం అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.